వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగింది. దీంతో హోటల్స్ యాజమానులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా గ్యాస్ దొరక్క తాము పనిచేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలానే ఉంటే వ్యాపారులు బంద్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ప్రవీణ్ వనీమా నడిచాడు అందరం పెట్టేది ఒక ఆమ్లెట్ అన్న ఒకటి మేము 32 సంవత్సరాల నుంచి స్టేషన్ రోడ్లో హోటల్ కంటిన్యూగా నడుస్తుంది. మాకు గత 15-20 రోజుల నుంచి గ్యాస్ చాలా ప్రాబ్లం అవుతుంది. కమర్షియల్ సిలిండర్లు వేయట్లేదు, బ్లాక్లో నడుస్తున్నాయి. కట్టెలు పొయ్యి పెడతామని అంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ గ్యాస్తో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. హోటల్ రన్నింగ్ నడిపే స్టేజ్లో లేకుండా గ్యాస్ చాలా ప్రాబ్లం అవుతుంది. కమర్షియల్ బుక్ చేద్దామంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేరు. చాలా కాస్ట్ ఎక్కువ చెప్పి అవి బుకింగ్ ఇవ్వట్లేదు, ఆయన రెస్పాండ్ కూడా కావట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది గ్యాస్తో. వీలైనంత తొందరగా ఇది క్లియర్ కావాలని మేము అనుకుంటున్నాం. మేము చాలా సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఇది మాకు చాలా హెడేక్గా అయిపోయింది. దీంతో చాలా ప్రాబ్లం కూడా అవుతుంది మాకు. ఈ ప్రాబ్లం ఎట్లా పోవాలని మాకు ఆలోచన పడ్డది. ఇది ఎవరన్నా స్పందించి దీనికి మాకు సిలిండర్లు షార్టేజ్ లేకుండా కొంచెం అందరూ కమిటీగా ఉండి గ్యాస్ కొంచెం ఫ్రీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా గ్యాస్ షార్టేజ్ వస్తే కట్టెలు హోటల్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే కట్టెలు పొయ్యి పెడదామని అంటే కూడా మాకు ఇన్ని రోజుల నుంచి ఇది సిలిండర్లు ఇది అలవాటు అయిపోయింది. కట్టెలు కూడా దొరకట్లేదు. దాంతో కూడా హోటల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళు బంద్ ఉన్నాయి అని బయట మాకు న్యూస్ వచ్చింది. ఇప్పుడు కూడా మాకు సిలిండర్లు తెల్లారలేమన్నా మాకు అదే టెన్షన్ ఉంది. గ్యాస్ ఎట్లా రావాలి ఏంది అనేది ఇది చాలా ప్రాబ్లం అయింది. ఈ కట్టెలు పొయ్యి పెడదామని ఇంకా ప్రిపేర్ అవుతున్నాం. మాకు కుక్ ఎవరైనా మాస్టర్స్ ఏదైతే ఉన్నారో సార్ కట్టెలతో పొయ్యితో మాకు ఈ ప్రాబ్లం పొగ అయితే సార్ ఇది మాకు అది అలవాటు లేదు సార్ అది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ గ్యాస్తోనైతే చాలా ప్రాబ్లం అవుతుంది.